ఈ మేఘం ఈ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో, ఈ రాగం ఈ గుండెలోతున ఏ గీతం పలికించునో, హృదయాలే తెరతీపి తనువుల కలపోసి మరపించమనగా, కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి గెలిపించమనగా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టం అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను. ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఇవాళ సండే కదా, సండే అంటే ఏదో ఒక స్పెషల్ మా ఇంట్లో ఉంటుంది అనే విషయం మీకు తెలిసిందే. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ నేను క్యారెట్, క్యాబేజీ, దాంతోపాటు క్యాప్సికమ్, ఆలు, పన్నీర్, చీజ్, దీంతో నేను పావు బజ్జీ బ్రెడ్ అయితే చేస్తాను. అంటే బ్రేక్ఫాస్ట్ కానీ సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎవ్రీ సండే లేకపోతే 15 రోజులకు ఒకసారి ఇట్లా చేసుకొని పిల్లలకు పెడితే సూపర్ ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. అది ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటే, పావు బజ్జీ బ్రెడ్ తీసుకురావడానికి అయితే వేయండు షాప్కు. 5 నిమిషాలు వస్తా అన్నాడు. అంతలోపు నేనైతే మిక్సీ పట్టేసుకుంటా. క్యారెట్ను క్యాబేజీ రెండు కూడా మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా కాదు, బరకగా. మిక్సీ తీసుకున్నా. మిక్సీలో చాపింగ్ కూడా చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే చాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాబేజీ, పిల్లలు మనకు కూరగాయలు తినరు కదా, అందుకని చెప్పి ఈ విధంగా ఇస్తే పిల్లలు ఇచ్చినట్టుంటుంది. వాళ్ళు తిన్న విషయం వాళ్ళకే తెలియదు. ఇందులో నేను క్యారెట్ను క్యాబేజీ మాత్రమే వేసుకుంటాను. ఇక్కడైతే మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఏం చేయాలనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తా. ఎందుకంటే నిన్న ఆదివారం కదా, ఆదివారం రోజు రెసిపీస్ ఎట్లుంటాయి, మంచిగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి పని ఎక్కువ ఉంటుంది. ఇవాళ అయితే మటన్ కర్రీ చేస్తాను మా ఆయన స్టైల్లో. సింపుల్గానే ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేసుకున్న క్యారెట్ను క్యాబేజీ రెండు కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత మనమైతే ముందుగానే ఆలుగడ్డలను అయితే ఉడకబెట్టుకోవాలి. ఆలుగడ్డను ఉడకబెట్టుకొని ఇందులో అయితే స్మాష్ చేసుకోవాలి. ఇది హెల్తీగా ఉంటుంది. మన పావు బాజీ అంటే మన ఆలుతోని మాత్రమే చేస్తాం కదా, ఇక్కడైతే వెజిటేబుల్తో చేసి చూపిస్తాను. మస్తు టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇక్కడ క్యాప్సికమ్, పిల్లలు క్యాప్సికమ్ అయితే అస్సలు తినరు. మా పిల్లలు అయితే అసలు తినరు. కాబట్టి ఇట్లయితే వేసి పావు బాజీ చేసి ఇస్తే పిల్లలు అసలు తీయకుండా తింటారు. మా చిన్నోడైతే మా చిన్నోడు అసలు క్యాప్సికమ్ తీయలేదు, ఏవి తీయకుండా తిన్నాడు. కాబట్టి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. పిల్లలకు టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడైతే నేను పన్నీరు, చీజ్ కూడా ఎత్తాను. పిల్లలు ఇష్టంగా తినాలని చెప్పి నేను ఇక్కడ పన్నీర్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే పన్నీరు అవాయిడ్ చేయొచ్చు. నాకైతే తెలిసి పిల్లలకు పన్నీరు రోజు ఇవ్వాలి. పన్నీరు, చీజ్ అంటే మన వారానికి ఒక్కసారి ఇచ్చినా పర్వాలేదు, కానీ పన్నీర్ మాత్రం రోజు ఒక 50 గ్రామ్స్ 30 గ్రామ్స్ చొప్పున ఖచ్చితంగా పన్నీర్ ఇవ్వాలి. ఇక్కడైతే నేను పన్నీర్ను తురుముకుంటాను, అట్లనే చీజ్ను కూడా తురుముకుంటాను. మీకు ఇష్టం ఉంటే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఓన్లీ పన్నీర్, చీజ్ మాత్రమే వేసుకుంటాను. ఫస్ట్ అయితే పన్నీర్ వేసుకుంటున్నా, తురుముకున్న పన్నీరు. క్యాప్సికమ్ వేసుకున్నా. క్యాప్సికమ్ మా చిన్నోడు తినడా అని చెప్పి నేను క్యాప్సికమ్ అయితే ఇట్లిస్తా ఎప్పుడు కానీ వానికి. మా పెద్దోడు అంటే తింటాడు కానీ మా చిన్నోడు తినడు. కాబట్టి మనం వెజిటేబుల్స్ ఇవ్వాలి కాబట్టి మనం ఈ విధంగా ప్రయోగాలు చేయాలి వాళ్ళ మీద, గప్పుడు వాళ్ళు తింటారు. ఇక్కడైతే నేను చీజ్ కూడా మంచిగా తురుముకుంటాను. ఇట్లా మంచిగా తురుముకొని ఇంట్లో వేసుకుందాము. చీజ్ ఫ్లేవర్ ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, మనకు వెజిటేబుల్స్ ఉంటాయి, మంచిగా పిల్లలకు ఇష్టంగా తింటారు పావు బాజీ అంటే. కాబట్టి ఇట్లా చేసి పెట్టండి మీరైతే. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, మీరు ట్రై చేయండి. మీ పిల్లలు ఇష్టంగా తిన్న తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. ఇట్లయితే నేను చీజ్ మొత్తం తురుముకుంటాను. తురుముకొని ఇందులో అయితే కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు మీకు సరిపడా ఉప్పు కారాలు వేసుకోండి. ఇలా మనమైతే మిర్చి వేసుకోలేదు, ఉప్పు వేసుకోలేదు కాబట్టి మీరు ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి. మీరు పిల్లలు ఎంత తింటారు దాన్ని బట్టి మీరు ఉప్పు కారాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చీజ్ మొత్తం తురిమేసుకున్నా. అయితే ఇక ఆదివారం అంటే మన పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి పని ఎక్కువ ఉంటుంది. ఇక మా చిన్నోడైతే వాడిని బిజీగా ఉంటాడు. వాడు ఏవో చేస్తాడు. ఇక మా పెద్దోడైతే వాడికి హోంవర్క్ ఉందట, హోంవర్క్ ఇన్కంప్లీట్ హోంవర్క్ అంతా రాసేసుకుంటాడు. ఇక దసరా హాలిడేస్ ఇంకా 2 రోజులు అయితే, ఇక దసరా 21 తారీఖు నుంచి దసరా హాలిడేస్ వస్తానే కదా, ఇక అందరు ఊర్లోకి పోతారు. ఇక వ్యూస్ మొత్తానికి తగ్గిపోతాయి. నా వీడియోస్ కూడా చూసుడే మానేస్తారు. ఇప్పటికే చూస్తలేరు, ఇంకా అప్పుడైతే ఇంకా మొత్తానికే చూడు. ఎందుకంటే ఆడవాళ్ళ పండగ అంటేనే బతుకమ్మ పండుగ. ఇక బతుకమ్మ పండుగ మేము కూడా పోయేది ఉన్నది. చూడాలి మరి ఎట్లా ఏందన్నది మీతో నేను షేర్ చేసుకుంటా. చూసేటోళ్ళు అయితే చూడండి, లేదనుకుంటే మీరు బిజీగా ఉంటే నా వీడియోస్ చూడరు కాబట్టి చెప్తాను. ఇక్కడైతే నేను కారం వేసుకున్నా, కారం పౌడరు, దాంతోపాటు ఉప్పు, వీటికి సరిపడా ఉప్పు కారాలు వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, అన్నీ చాట్ మసాలా పౌడరు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కారం, ఉప్పు మాత్రమే వేసుకున్నా. కొద్దిగా నిమ్మరసం వేసుకుంటా. ఎందుకోసం అంటే చిట్పట కోసం.
ఒకవేళ నిమ్మరసం వద్దు అనుకుంటే మీరైతే ఆహ్, చాట్ మసాలా పౌడరు, ఆమ్చూర్ పౌడరు అలాంటివి వేసుకోండి. ఇక మిగిలిన క్యాప్సికము, చీజు, పన్నీరు అవన్నీ ఉన్నాయి గదా! మళ్ళీ ఎప్పుడన్నా వీలున్నప్పుడు దోసలు గానీ, ఇంకేమన్నా ఊతప్పం గానీ చేసినప్పుడు వాళ్ళకైతే ఇచ్చేత్తా. గిట్లయితే ఉంటది. పావు బాజీ అయితే మా చిన్నోడిని తీసుకురమ్మని చెప్పిన. వాడైతే తీసుకొచ్చిండు. మస్తు టేస్టీగుంటది. మీరు ట్రై జేయండి. ఎందుకంటే మనం ఆలుతోని జేత్తే అది పెద్ద అంత హెల్తీ తీసుకున్నట్టు ఉండదు. ఓన్లీ ఆలు వేసి ఏత్తాం అంతే. ఇలా అట్లా గాదు గదా! ఇందులో చీజ్ ఉన్నది, పన్నీర్ ఉన్నది, వెజిటబుల్స్ ఉన్నాయి, క్యారెట్ ఉన్నది, క్యాప్సికమ్ ఉన్నది కాబట్టి మంచిగా హెల్తీగా ఇచ్చినట్టు ఉంటది. చూత్తారు గదా! గిట్లయితే మంచిగా పావు బాజీ తీసుకొచ్చిండు. పావు బాజీ బ్రెడ్ అయితే గాదిది. ఓన్లీ బన్న. పావు బాజీ బ్రెడ్ వేరే ఉంటది కొద్దిగా. ఆ పావు బాజీ బ్రెడ్ దొరికితే మీరు తీసుకొచ్చుకోండి. గిట్లయితే మధ్యలో కడిగేసి ఈ స్టఫింగ్‌నయితే పెట్టేద్దాం. పెట్టేసి మంచిగా బటర్ గాని, నెయ్యి గాని యేసుకొని మంచిగా కాల్చుకోవాలి. లోపల మనకు కుక్కు కాకపోయినా పర్వాలేదు. చీజ్ మెల్ట్ అయితే సరిపోతది. గిట్లయితే స్టఫింగ్ పెట్టుకోండి. పెట్టుకొని మంచిగా బటరేసుకొని, నెయ్యేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద 2 వైపులా కాల్చుకోవాలి. ఇక్కడ మనకు స్టఫింగ్ అనేది పచ్చిగా అనిపియదు. ఎందుకంటే మనము ఆల్రెడీ మనం పచ్చిగా క్యారెట్ తింటాము, క్యాబేజీ తింటాము, చీజ్ తింటాము, పన్నీర్ తింటాం కాబట్టి పచ్చిగా తిన్నామన్న ఫీలింగ్ అయితే అస్సలు కలగది. క్యాప్సికమ్ కూడా పచ్చిగానే తింటాం. కాబట్టి ఇట్లా స్టఫింగ్ చేసి మీ పిల్లలకి ఇయ్యండి. మస్తు టేస్టీగుంటది. ఇప్పుడైతే మనం బటరేసుకొని కాల్చుకుందాము. ఇక్కడైతే నేను పావు బాజీ రెడీగా పెట్టేసుకున్నా. ఇక్కడైతే బటర్ అయితే అప్లై చేత్తాను ప్యాన్‌కు. పెట్టేసి మంచిగా ఈ 2 కూడా గాల్చేసుకుందాము. ఇది కచప్‌తోని ఇయ్యచ్చు పిల్లలకు. లేదా గ్రీన్ చట్నీ యేసుకొని గూడా ఇయ్యచ్చు పిల్లలకు. ఇట్లా మనం లో ఫ్లేమ్ మీద 2 వైపులా కాల్చుకోవాలి. తొందరనే గాలిపోతది బ్రెడ్ గాబట్టి. ఈ విధంగా మంచిగా బటరేసుకొని, మంచిగా ఎక్కువ బటరేసుకోండి, నెయ్యేసుకోండి, మంచిగా కాల్చుకొని 2 వైపులా కాల్చుకొని పిల్లలకి కచప్‌తోని సర్వ్ చేస్తే పిల్లలు మాత్రం యమ్మీగుందని చెప్పి తింటారు. స్కూలుకి గూడా ఇయ్యచ్చు. ఏం బ్యాడ్ ఏం గాదు. ఇది జంక్ ఫుడ్ ఏం గాదు. ఎందుకంటే మనం లోపల మన స్టఫింగ్ మొత్తం హెల్తీ పెట్టినాం గదా! కాబట్టి ఖచ్చితంగా తింటారు. ట్రై చేయండి. ఈజీ మనకు వితిన్ ఒక 5-10 నిమిషాలు అయిపోతది. అన్ని కూరగాయలు మంచిగా తురుముకొని పెట్టుకుంటే సరిపోతది. ఒక రోజు ముందే తురుముకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, తర్వాత రోజు గూడా మనము ఇట్లా స్టఫింగ్ పెట్టేసి ఇయ్యచ్చు. గిట్లయితే కచప్‌తోని నేనైతే ట్రై జేత్తారా ఎట్లుంటది టేస్టు అని జెప్పి. ఇక్కడైతే నాకు మస్తు నచ్చింది. నేను తిన్న ఒక బైటు. నచ్చింది. ఇగ మా చిన్నోనికైతే ఇచ్చేసిన. ఇక్కడ చాయ్ అయితే రెడీ అయిపోతాంది. ఈ చాయ్ తాగిన తర్వాత నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకునే లోపు మా ఆయన మా పెద్దోడైతే షాప్‌కెళ్ళి మటన్ తీసుకొత్తా అని జెప్పిర్రు. ఇగ మా చిన్నోనికి ఒక యాపిల్ ఇస్తానా అంటే ఒక బజ్జీ తిన్నడు గదా! ఆ తర్వాత ఒక ఫ్రూట్ ఖచ్చితంగా ఇత్తా. లేదా జ్యూస్ ఇత్తా. కాబట్టి ఇక్కడ నేనైతే యాపిల్ అయితే ఇచ్చేసిన. వాడే తింటాడు. నేను చాయ్ తాగేస్తాను. ఇగ మధ్యాహ్నం అయితే మొత్తం గిన్నెలన్నీ తోమేసుకున్నా, బట్టలు పిండేసుకున్నా. ఇగ పిండిన తర్వాత మనం చేసే పనే ఉన్నది మధ్యాహ్నం పని. ఇగ మా ఆయన వంట చేయాలి. నేను వీడియో తీయాలి కాబట్టి ఇక్కడైతే మటన్ తీసుకొచ్చిండు. మటన్ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టిండు. ఇగ మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేత్తాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టిండు. కుక్కర్‌లో ఆయిల్ అయితే ఏసిండు. ఆయిల్ ఏసిన తర్వాత షాజీరా, దాంతో పాటు జీలకర్ర, హోల్ గరం మసాలాలు మీకు తెలిసిందే కదా! లవంగాలు, ఇలాచి, దాల్చిని, బిర్యానీ ఆకు ఇవన్నీ గూడా యేసుకొని మంచిగా అయితే మనమైతే ఫ్రై జేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే నేను సన్నగా గడిగేసుకున్న ఉల్లిపాయలు గూడా ఇందులో యేసుకుందాము. ఎప్పుడు గాని కసూరి మేతి యేసుకోండి. ఏ కర్రీ అయినా పర్వాలేదు కసూరి మేతి మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి. ఎందుకంటే అది మన షుగర్ లెవెల్‌ని కంట్రోల్ చేత్తది కాబట్టి కసూరి మేతిని మీరు డ్రై కసూరి మేతిని తీసుకోండి. ఎందుకంటే రోజు మనం ఆహ్, హ్మ్, ఏమంటారు మెంతి కూర తినమంటే తినలేం కాబట్టి కసూరి మేతి తెచ్చుకోండి. అన్ని కూరలేసుకోండి. మంచిగా తినండి. ఇక్కడైతే సన్నగా గడిగేసుకున్న ఉల్లిపాయలు యేసుకుంటాడు మా ఆయన. మా ఆయన ఏషిండంటే ఖచ్చితంగా మంచిగా టేస్టీగుంటది. ఉప్పు, కారాలు మంచిగుంటాయి. ఇక నేను జేషినంటే కొద్దిగా ఉప్పు, కారం చూసి తక్కువ అంటే నా దగ్గరకొచ్చిర్రంటే ఖచ్చితంగా బీపీ తక్కువైపోతది. అంత మంచిగా జేసి పెడతా అన్నట్టు. ఉప్పు, కారాలు కరెక్ట్ జూసి చేత్తా అన్నట్టు. మా ఆయన కొద్దిగా ఉప్పు, కారం, ఆయిల్ అనేవి ఎక్కువేత్తాడు. ఇక్కడైతే నేను ఆయిలు 2 షీషాలేసుకుంటానా. ఒక షీషాల ఆయిలు డీప్ ఫ్రై జేసుకోవడం కోసం ఒక ఆయిలు. ఒకటి కర్రీ కోసం ఒక ఆయిలయితే 2 షీషాలుండే. అంతకుముందే నేను తీసుకున్నా. ఒక 6 నెలల కిందట. కానీ ఒకటే షీషా యూజ్ జేషిన. అయితే మిగిలిపోయిన ఫ్రై జేసిన మనం డీప్ ఫ్రై జేసిన ఆయిలనేది వేరే గిన్నెల, వేరే డబ్బాలలో పెట్టాల్సొత్తంది. అందుకని జెప్పి నేనైతే ఇంకొక షీషాల కర్రీ కోసం ఒక షీషాల డీప్ ఫ్రై చేసిన ఆయిలయితే అట్లా సెట్ జేసుకొని పెట్టుకున్నా. ఈజీగా దొరుకుతది. ఈజీగా చూడ్డానికి గూడా మంచిగుంటదని జెప్పి. ఇక్కడైతే మంచిగా ఆనియన్ అయితే మంచిగా బ్రౌన్ కలర్‌లో అయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకున్నాడు. అదైతే మిస్ అయిపోయింది క్లిప్పు. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి మంచిగా మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని గూడా యేసుకున్నా. యేసుకున్న తర్వాత మటన్ ఇక్కడ మటన్ అయితే యేసుకొని మంచిగా అయితే కలుపుకుంటాండు. ఇక్కడ మటన్ మంచిగా ఉడికిన తర్వాత మళ్ళా రెసిపీ అనేది వేరే ఉంటది. అది మీకు జూత్తే గాని అర్థం గాదు. వీడియో ఎండింగ్ వరకు జూడండి. రెసిపీ అనేది డిఫరెంట్‌గుంటది. ఇక్కడైతే పసుపేసుకున్నాడు. అంటే ఈ మటన్ ముక్కలకు సరిపడా ఉప్పు, కారాలు గూడా యేసుకుంటాండు. ఇక్కడైతే కారం యేసుకున్నాడు. ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ యేసుకున్నాడు.
మటన్ ఉడకదు కాబట్టి మన కుక్కర్‌లో ఉడకబెట్టుకున్న తర్వాత మనము దీన్ని మళ్ళా పోపేసుడు అనేది ఉంటది. ఖచ్చితంగా చూడండి మీకు అర్థమైతది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మస్తు టేస్టీగుంటది. ఇక్కడ మన ధనియాల పౌడరు ఒక 3-4 టేబుల్ స్పూన్ అయితే యేసుకున్నాడు. మటన్ అనేది ఒక కిలోన్నర అట్లా ఉన్నది కాబట్టి ఎక్కువ ధనియాల పౌడర్ యేసుకోండి. దాంతో పాటు ఉప్పు, కారాలు చూసుకొని యేసుకోండి. ఇట్లయితే గరం మసాలా పౌడర్ యేసుకున్నాడు. యేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. మా ఆయన చేసిండంటే ఖచ్చితంగా మంచిగా టేస్టీగుంటది. మా పిల్లలు, మా పెద్దోడు అందరూ గూడా ఇష్టంగా తింటారు గానీ, కొద్దిగా కారం అయితే ఏత్తడు. కానీ టేస్ట్ వైస్ మంచిగుంటది. గట్లయితే ఉంటది. ఇక్కడైతే మంచిగా అన్ని పౌడర్‌లేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకుంటాండు. కలుపుకొని ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమేయలేదు ఇందుల. మసాలాలు అవి ఇవి అని చెప్పి సింపుల్‌గా ఉల్లిపాయలతోని, కొద్దిగా టమాటాలతోని ఏసి ఎత్తాండు. ఇక్కడైతే మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 3-4 టమాటాలయితే కడిగి చేసుకున్న టమాటాలు గూడా ఇందులో యేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారాలు చూసుకోండి. సరిపడా నీళ్లు పోసుకొని మనమైతే మంచిగా ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ అయితే ఉడకబెట్టుకోవాలి. ఇట్లయితే టమాటాలేసుకొని ఇక పెరుగు, గిరుగు అయితే ఏమేసుకుంటలేడు. పెరుగేసుకుంటే పుల్లగా అయిపోతది. కాబట్టి ఉల్లిపాయలకు సరిపడా టమాటాలు. ఒక ఉల్లిపాయలు 2 కోసుకుంటే టమాటాలు ఒక 3 కోసుకోండి. మంచిగుంటది. టేస్టీగుంటది. ఇట్లయితే 3, 4 విజిల్స్ వచ్చే వరకు మనమైతే కుక్కర్‌లో ఉడకబెట్టుకుందాం మటన్. అంతలోపు రైస్ అయితే ఎక్కిత్తానా. ఇక మా ఆయన పనులు ఉన్నాడు. మా పిల్లలైతే వాళ్ళ పనులు ఉన్నారు. నా పనైతే కిచెన్ పని ఉన్నది. గిట్లయితే ఆదివారం అయితే బిజీగానే ఉంటాం. మీకు తెలిసిందే. అందుకే వీడియో పెట్టడం కూడా కుదరదు నాకు. ఇక మంచిగా మటన్ అయితే ఉడికిపోయింది. రైస్ కూడా మంచిగా అయిపోయింది. ఇక్కడైతే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టిండు. మళ్ళా ఆయిల్ యేసుకున్నాడు. ఒక పావు వరకు ఆయిల్ యేసుకున్నాడు. ఆయిల్ యేసుకున్న తర్వాత జీలకర్ర, దాంతో పాటు మనము పచ్చిమిర్చి, కరివేపాకు ఇండ్ల పోపు కోసం. ఇది మేమైతే ఎక్కువ హోటళ్ళకు, రెస్టారెంట్‌కి పోయినప్పుడు మేమైతే ఈ ఈ మటనే ఆర్డర్ చేస్తాం. మంచిగుంటది ఇది. తలావా గోష్ అంటాం మేమైతే. మస్తు టేస్టీగుంటది. అంటే గోషు అంటే మటన్ ఫ్రై అయిపోయిన తర్వాత అంటే మటన్ ఉడికిన తర్వాత దాన్ని పోపేత్తాం అన్నట్టు. దీన్ని తలావా గోష్ అంటాం మేము. మస్తు టేస్టీగుంటది. గిట్లయితే జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు యేసుకొని మంచిగా కలుపుకోవాలి. మస్తు టేస్టీగుంటది. మీరు ట్రై చేయండి. తలావా గోష్ అయితే. అయితే ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న మటన్ ఉంది గదా! అది ఇందులో యేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారాలు చూసుకోండి. ఫైనల్‌గా గరం మసాలా యేసుకోండి. యేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం మంచిగా ఆయిల్ అంతా మీదికొచ్చే వరకు మనం మటన్ అయితే ఫ్రై చేసుకుంటే, ఉడకబెట్టుకుంటే సరిపోతది. తలావా గోష్ మటన్. తలావా మటన్ అయితే రెడీ అయిపోతది. సింపుల్‌గుంటది. మస్తు టేస్టీగుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడ్డానికి ఎంత యమ్మీగా ఉందో టేస్ట్ గూడా అంత మస్తుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే హైప్ గూడా ఇయ్యండి. హైప్ అయితే నాకు అస్తనే అస్తలేదు. హైపు ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు. లేకపోతే లేదు గానీ చెప్తున్నా నేనైతే. ఇక్కడ వీటికి సరిపడా కొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా ఆయిల్ మీదికొచ్చే వరకు, మంచిగా దగ్గరకయ్యే వరకు మీరైతే మటన్ అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతది. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది. కానీ ఇందులో ఎక్స్‌ట్రా వాటర్ ఉంటది గదా! అదంతా పోయి మంచిగా ఆయిల్ మీదకొచ్చే వరకు మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే మనకైతే తలావా మటన్ అయితే రెడీ అయిపోతది. తలావా గోష్ అయితే రెడీ అయిపోతది. ఇట్లయితున్నది. లాస్ట్‌గా మనమైతే గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే తలావా గోషు రైస్‌తోని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఆదివారం అయితే మాకైతే గిట్లయితున్నది. ఇయాల ఆదివారం నిన్నటి వీడియో గదా! ఆదివారం రోజు పొద్దున మేము పావు బాజీ తినేసినాం. ఇక మధ్యాహ్నం అయితే తలావా గోషు, రైస్ తినేసినాం. కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక ఇంటి పని, వంట పని చేసుకుంటా. వర్షం అయితే బాగా పడతాంది. ఎటు పోయే పరిస్థితి అయితే లేదు. పోదాం అనుకున్నాం. ఇంకా 2 రోజులైతే మా తోడికోడలు వాళ్ళ చెల్లె పెళ్ళున్నది. అది మీతో షేర్ చేసుకుంటా. వెళ్ళేది, అచ్చేది, అక్కడ ఎట్లున్నది, అక్కడ ఏం తిన్నాం అసలు అన్నీ గూడా మీతోని షేర్ చేసుకుంటా. మొన్న ఎంగేజ్‌మెంట్ అప్పుడు షేర్ చేసుకుంటా అనుకున్న. వర్షం బాగా పడ్డది. ఘోరమైన పరిస్థితి. మేమైతే అసలు వీడియో తీయాల్సింది మర్చిపోయినా. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి అక్కడ ఫంక్షన్‌లో తిన్నది, మళ్ళీ ఇంటికొచ్చే వరకు వీడియో మొత్తం తీసేత్తా. అట్లా అయితే మీకు చూపిత్తా ఏంది కథ అనేది. ఇక్కడైతే కొత్తిమీర యేసుకున్నాడు. మటన్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత మంచిగా యమ్మీగా కనబడతాంది. ఇక ఇప్పుడైతే మధ్యాహ్నం అట్లా 2 అయితాంది. ఇక లేట్‌గానే తింటాను. ఇట్లయితే రెడీ అయిపోయింది. మేమందరం కూసోని మంచిగా హసీరేసుకొని, దస్తర్ఖాన్ యేసుకొని అందరం కూసోని మాట్లాడుకుంటే తింటాం. ఇట్లయితే రెడీ అయిపోయింది. మటన్ తలావా గోషు. ఇయాల పొద్దున్నుంచి సాయంత్రం అంటే మధ్యాహ్నం వరకు మా ఇంట్లో అయితే గిట్లుంటది. ఇక మరి రేపటి వీడియోలో కలుస్తా మరి. మీకు నచ్చిందనుకుంటారా? మటన్ తలావా గోషు. రేపటి వీడియోలో కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.